ఓం శాంతి 29/12/1981 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. దూరదేశీయులైన పిల్లలతో దూరదేశీ అయిన బాప్దాద యొక్క మిలనం. ఈరోజు బాప్దాద తమ లౌలీనమైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. దూరదేశం నుండి వచ్చారు. దూరదేశాల నుండి వచ్చిన పిల్లలను దూరదేశీ పరంధామ నివాసి అయిన బాప్దాద కలుసుకునేందుకు వచ్చారు. ఎంతగా బాప్దాదాను పిల్లలు హృదయపూర్వకంగా స్మృతి చేశారో అంతగా ఆ హృదయపూర్వకమైన స్మృతికి బదులు ఇవ్వటానికి మనోభిరాముడైన బాబా వచ్చారు. మీరు ఒక్కొక్కరు లవ్లీ ఆత్మలుగా కనిపిస్తూ ఉన్నారు. ఎవరైతే దూరంగా ఉంటూ కూడా తమ ప్రియ స్మృతులను ఇస్తారో లేదు పంపుతారో ఆ లవ్లీ ఆత్మలందరూ ఆకారి అంటే సూక్ష్మ ఫరిస్తా రూపంలో ఈ సంఘటన మధ్యలో బాప్దాద ముందు దూరంగా ఉన్నా సరే ప్రత్యక్షంగా ఉన్నారు. బాప్దాద ముందు చాలా పెద్ద సభ ఉంది. మీ అందరిలోనూ అందరి యొక్క ప్రియ స్మృతులు ఏవైతే ఇమిడి ఉన్నాయో ఆ స్మృతి యొక్క రూపాలు ఆకార రూపంలో అందరితో పాటు ఉన్నాయి. బాప్దాద పిల్లల అందరి యొక్క ఉత్సాహ ఉల్లాసాలను మరియు సంతోషం యొక్క గీతాలను వింటున్నారు. ఇంతటి ప్రేమ యొక్క సంతోషం యొక్క గీతాలను బాప్దాద కేవలం చూడడమే కాదు, చూడడంతో పాటు గీతమాలను వింటున్నారు కూడా. పిల్లలందరి లోపల హృదయంలోన లేక నయనాలలో ఒక్క తండ్రి స్మృతి యొక్క ఏకరస స్థితి కనిపిస్తోంది. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న ఈ స్మృతిలోని స్థితులైన పిల్లలను చూస్తున్నారు. ఈరోజు మిలనం జరిపేందుకు వచ్చారు కానీ వాణిని వినిపించేందుకు రాలేదు బాబా. కేవలం భాగ్యవంతులైన పిల్లల యొక్క భాగ్యాన్ని చూడటానికి వచ్చారు. వికసించిన ఆత్మిక గులాబీ పుష్పాలైన పిల్లల యొక్క సుగంధాన్ని తీసుకునేందుకు వచ్చారు. పిల్లలందరూ ధైర్యం యొక్క ఆధారంపై స్నేహం యొక్క ప్రత్యక్ష ఫలమును సన్ముఖంగా కలుసుకుంటూ బాగా చూపించారు. భిన్న భిన్న రకాల బంధనాలను దాటి తమ మధురమైన ఇంటిలోకి వచ్చి చేరుకున్నారు. ఇటువంటి బంధనముక్తులైన పిల్లలకు బాప్దాద పదమాపదం అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలది కూడా అద్భుతమే. ఈ చిన్న పిల్లలు సంగమ యుగం యొక్క శృంగారము మరియు భవిష్యత్తులో ఏం చేస్తారు? ఇప్పుడు శృంగారంగా ఉన్నారు, భవిష్యత్తులో అధికారులుగా ఉంటారు. అందరి అరిచేతులపై స్వర్గం యొక్క స్వరాజ్యం అనే గోళం కనిపిస్తోంది కదా. ఏ చిత్రం అయితే తయారు చేస్తారో అది ఒక్కరిదే కాదు, మీ అందరిది. మీ చిత్రమును చూసారా? ఇది మా అందరి యొక్క చిత్రము అని భావిస్తున్నారా లేక కృష్ణుడిది అని భావిస్తున్నారా? ఇది ఎవరిది? మీ అందరిదినా కాదా? కావున ఈరోజు బ్రాహ్మణులుగా ఉన్నాం, మళ్ళీ రేపు ఫరిస్తాల నుండి దేవ పదధారులుగా అవుతాము అని సదా స్మృతి ఉంటుందా? జ్ఞానం యొక్క ధారణతో మీ ఈ ఫరిస్తా నుండి దేవతగా ఈ చిత్రం సదా కనిపిస్తోందా? ఏ విధంగా ఇప్పుడు అందరి హృదయం నుండి నా బాబా అన్న శబ్దం వెలువడుతోందో అలాగే సదా జ్ఞానం యొక్క దర్పణంలో మీ చిత్రాన్ని చూస్తూ ఇది నా చిత్రము అన్న శబ్దం వెలువడుతుందా? నా బాబా నా చిత్రము. ఎందుకంటే ఇప్పుడు మీ రాజ్యము మరియు రాజ్యం చేసే రాజ్య అధికారి స్వరూపానికి చాలా సమీపంగా వస్తున్నారు. ఏ వస్తువునైతే సమీపంలోకి తీసుకొస్తారో అది చాలా స్పష్టంగా అనుభవం అవుతుంది. కావున ఈ విధంగా మీ ఫరిస్తా స్వరూపం, దేవతా స్వరూపం స్పష్టంగా అనుభవం అవుతుందా? అచ్చా, ఈరోజు విశేషంగా పిల్లలు పిలిచారు మరియు బాప్దాద పిల్లల యొక్క ఆజ్ఞాకారిగా ఉన్న కారణంగా మిలనాన్ని జరిపేందుకు వచ్చారు. విశేషంగా ఒకరిద్దరు ఆత్మల కారణంగా పిల్లలందరితోనూ మిలనం జరిగింది. అందరితో కలవడం ఇదే లగ్నం యొక్క రెస్పాన్స్. అచ్చా, డబల్ విదేశీలకు సదా వేరువేరుగా కలుసుకోవడం ఇష్టం ఉంటుంది. ఏ విధంగా బాబా పిల్లల హృదయాన్ని పరిశీలిస్తారో అలాగే బాప్దాద పిల్లల కొరకు బదులు ఇస్తారు.
కావున ఇలా కలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అల్లా యొక్క పూదోటలోకి చేరుకున్నారు. మిలనంను జరుపుతూ ఉంటారు. అచ్చా! ఈ విధంగా స్నేహం యొక్క బంధనంలో బంధింపబడిన వారికి మరియు స్నేహంలో బంధించే వారికి సదా లవ్లీన్లయ్యే పిల్లలకు సదా బాబా గుణాల యొక్క గీతమును గానం చేసే ప్రసన్న చిత్తులుగా ఉండే పిల్లలకు సదా సంతోషం యొక్క ఊయలలో ఊగే అదృష్టవంతులైన పిల్లలకు సదా సంతోషంగా ఉన్నందుకు అభినందనలతో పాటు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. చిన్న చిన్న పిల్లలతో బాప్దాదాకు చిన్న చిన్న పిల్లలను చూసి ఎంతో సంతోషం కలుగుతుంది. పిల్లల ప్రతి ఒక్కరి మస్తకంపై ఏం కనిపిస్తోంది? మీ మస్తకంపై ఏముంది? ఆత్మ మణి సమానంగా మెరుస్తోంది. బాప్దాదా పిల్లల అందరి యొక్క మస్తకంపై మణి చూస్తూ ఉన్నారు ఆత్మను. మీ అందరి మనస్సులోని ఏం సంకల్పం ఉంది? చిన్న చిన్న పిల్లలు అనగా బాప్దాదా కంఠంలోని మాల యొక్క మణులు. పిల్లలైన మీరు ఏ నెంబర్లో ఉన్నారు అది మీకు తెలుసా? ఫస్ట్ నెంబర్లో అన్నారు. పిల్లలను బాబా అన్నారు. ఎంత మంచి లక్ష్యాన్ని ఉంచారు ఫస్ట్ నంబర్లు అన్నందుకు అన్నారు. బాప్దాదా చిన్న పిల్లలను ముందు ఉంచుతారే కానీ వెనుక ఉంచరు. ఎందుకంటే చిన్న పిల్లలైనా మీరందరూ జన్మ నుండే పవిత్రంగా ఉన్నారు మరియు పవిత్ర ఆత్మల యొక్క సాంగత్యంలో ఉన్నారు. కావున పవిత్ర ఆత్మలను సదా నయనాలపై ఉంచుతారు. కావున మీరందరూ ఏమయ్యారు? కళ్ళలోని తారలుగా అయ్యారు. మెరుస్తున్న రత్నాలుగా అయ్యారు కదా. ఇలా భావిస్తూ ఉన్నారా? పిల్లల యొక్క ప్రియ స్మృతులు వారు రాకముందే వచ్చి చేరుకున్నాయి. అందరూ చాలా చాలా మంచి మంచి చిత్రాలను కూడా పంపించారు. మంచి మంచి లక్ష్యాల యొక్క సంకల్పాలను కూడా చేశారు. ఎవరు ఏ ఏ లక్ష్యాలనైతే ఉంచారో, కొందరు టీచర్గా అయి వెళ్తాము అని, కొందరు నెంబర్ 1 బ్రహ్మకుమారి లేక బ్రహ్మకుమారుగా అయి వెళ్తాము అని లక్ష్యం ఉంచుకున్నారు కదా. మరి నెంబర్ 1 టీచర్ లేక బ్రహ్మకుమారి కుమారుల యొక్క ఏ విశేషతలను తీసుకెళ్తారు? ఇది చాలా సహజం. కేవలం ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక్క తండ్రి యొక్క స్మృతిలో ఉండాలి. ఒక్క తండ్రి యొక్క సందేశముని అందరికీ ఇవ్వాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా, విషయం వచ్చినా ఏకరసంగా ఒకే విధంగా ఉండాలి. ఇదే నెంబర్ 1 బ్రహ్మకుమారి కుమారుల యొక్క లక్షణం. మరి ఇది సహజమా లేక కష్టమా? అందరూ ఉదయం లేస్తూనే గుడ్ మార్నింగ్ చెప్తున్నారా? స్మృతిలో కూర్చుంటూ ఉన్నారా? ఇప్పటి నుండి రోజు అమృతవేళ లేస్తూనే మొదట స్మృతిలో కూర్చోండి. అచ్చా! చిన్న చిన్న పిల్లలైన మీ అందరికీ ఏ వస్తువు బాగా నచ్చుతుంది? టోలీ బాబా అన్నారు. బాప్దాదా అందరికీ టోలీ తినిపించారు. డాక్టర్లతో అవ్యక్త బాప్దాదా యొక్క మిలనం. అందరూ కలిసి క్షణంలో ఆరోగ్యాన్నిచ్చే మందును ఏదైనా కనుగొన్నారా? ఈనాటి సమయము మరియు పరిస్థితుల అనుసారంగా క్షణంలో ఆరోగ్యాన్ని పొందాలి అనే కోరిక గల ఆత్మలు ఎందరో ఉన్నారు. ప్రదర్శనలో అర్థం చేయించండి లేక భాషను ఉపన్యాసం చేయండి, కానీ అందరూ భాషను వింటూ ప్రదర్శనని చూస్తూ క్షణంలో ఆరోగ్యాన్ని పొందాలి అన్న కోరికనే కలిగి ఉంటారు. సర్వాత్మలకు 2 కోరికలు ఉన్నాయి. ఒకటేమో సదాకాలికమైన ఆరోగ్యాన్ని పొందాలి అని, మరి ఇంకొకటి చాలా త్వరగా ఆరోగ్యాన్ని పొందాలి అని. ఎందుకంటే అనేక రకాలైన దుఃఖాలను బాధలను సహిస్తూ సహిస్తూ ఆత్మలందరూ అలసిపోయారు. కావున డబల్ డాక్టర్ అయిన మీ వద్దకు ఏ కోరికతో వస్తారు? ఈ 2 కోరికలతో వస్తారు. పరస్పరం మీరు ఏ మీటింగ్ అయితే జరిపారో అందులో ఇటువంటిది ఏమైనా వెలువడిందా? మెడిటేషన్లో కూడా సహజమైన విధానముని ఏదైనా కనుగొన్నారా? ఎగ్జిబిషన్లు అయితే తయారు చేస్తారు మరియు తయారు చేయండి, కానీ ప్రతి చిత్రంలోని ఎటువంటి సారమును నింపాలి అంటే ఆ సారము వైపుకు ధ్యాస వెళ్ళడంతోనే శాంతి మరియు సుఖం యొక్క అనుభూతిని పొందాలి.
ఎందుకంటే విస్తారమును గూర్చి అయితే అందరికీ తెలుసు కానీ ప్రతి చిత్రంలోనూ ఆత్మికత ఉండాలి. ఏదైనా వస్తువుకు అత్తర్ అంటిస్తే, సుగంధం అంటిస్తే వస్తువు నుండి వెలువడే ఆ సుగంధం తప్పకుండా ఆకర్షిస్తుంది. ఈ సుగంధం ఎక్కడి నుండి వస్తోంది అని అనుభవం చేసుకుంటారు. చిత్రాలనైతే తప్పక తయారు చేయండి కానీ, చిత్రంతో పాటు ఏ ప్రభావం అయితే పడుతుందో అది చిత్రంలో కూడా చైతన్యంగా నిండి ఉండాలి. ఇక్కడ మధువనంలో జడంలో కూడా చైతన్యతను అనుభవం చేసుకుంటారు కదా! ఏ స్థానానికి వెళ్ళినా, కుటీరంలోకి వెళ్ళినా ఏం అనుభవం చేసుకుంటారు? నిజంగా అక్కడ ఉన్నట్టే బాబా చైతన్యతనే అనుభవం చేసుకుంటారు. అదేవిధంగా అటువంటి వాయుమండలాన్ని తయారు చేయండి. ఎటువంటి వైబ్రేషన్లను వ్యాపింప చేయాలి అంటే వాటి వల్ల చిత్రంలో కూడా చైతన్యత అనుభవం అవ్వాలి. సైన్స్ వారు కొన్ని చోట్ల పచ్చదనం యొక్క అనుభూతిని కలిగిస్తారు. కొన్ని చోట్ల సాగరం యొక్క అనుభూతిని కలిగిస్తారు. నీటి యొక్క ఫీలింగ్‌ని కలిగిస్తారు. అలాగే మేము సాగరంలోకి వచ్చేసాము, పర్వతాల పైకి వచ్చేసాము అని అనుభూతిని కలిగించే విధంగా స్టాల్లను తయారు చేస్తారు. అదేవిధంగా తాము సుఖం యొక్క స్థానంలోకి చేరుకున్నాము అనే అనుభూతిని పొందే అటువంటి వాతావరణాన్ని మీరు తయారు చేయండి. మీరు ఏదైతే కష్టపడి తయారు చేశారో అది బాగా చేశారు. మిలనం కూడా జరిగింది. ప్లాన్ కూడా వెలువడింది. ఇప్పుడు ఇక పాయింట్ రూపంగా పాయింట్ ఇచ్చే అవసరం ఉంది. పాయింట్ ద్వారా పాయింట్‌ను తెలియజేయాలి. ఇప్పుడు ఇంకా ఆ సమయం రాలేదు కానీ పాయింట్ స్వరూపంగా మీరు బాబా ఏం చెప్తున్నారు ఆ స్వరూపం క్లుప్తంగా పాయింట్ ఇవ్వాలి. కావున ఈ విధంగా స్వయాన్ని కూడా శక్తిశాలి స్థితిలోకి సదా తీసుకురండి. మరియు ఇతరులను కూడా ఇటువంటి స్థితిలోకి ఆకర్షించండి. మీ ముందుకు వస్తూనే ఏ ప్రాప్తిని కావాలి అనుకుంటే అది ఇక్కడ కలుగుతుంది. అటువంటి స్థానంలోకి మేము వచ్చి చేరుకున్నాము అని వారు అనుభవం చేసుకోవాలి. ఏ విధంగా స్థూల వైద్యం ద్వారా రోగులలో ఈ డాక్టర్ చాలా మంచివారు, ఇక్కడ మంచి వైద్యం లభిస్తుంది అన్న విశ్వాసాన్ని కలిగిస్తారో, అలాగే ఆత్మిక వైద్యంలో కూడా ఎటువంటి శక్తిశాలి స్థితి ఉండాలి అంటే దాని ద్వారా అక్కడికి చేరడంతోనే ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అని అందరికీ విశ్వాసం ఏర్పడాలి. ఈ రెండు కలిగిస్తున్నారు కదా! ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉండాలి. అది కూడా అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లోని సమయానుసారంగా అనేక జన్మల యొక్క లెక్కాచారాలు అనగా కర్మ భోగం అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా సమాప్తం అవ్వాలి. కర్మ భోగం యొక్క లెక్కను సమాప్తం చేసేందుకు స్థూలమైన మందు, ఇంకొకటి కర్మయోగిగా అయ్యేందుకు ఇది ఆత్మిక మందు. ఇప్పుడు అందరూ అనుభవించి సమాప్తం చేస్తారు. మనస్సు ద్వారా కానీ శరీరం ద్వారా కానీ సమాప్తం చేసుకొని ఆత్మలందరూ ముక్తిధామంలోకి వెళ్తారు కదా! అప్పుడు ఇక రోగులు ఉండరు, డాక్టర్లు ఉండరు స్వర్గంలో. దీని అభ్యాసం అంతిమంలో కూడా జరుగుతుంది. డాక్టర్లు ఉంటారు కానీ ఏమీ చేయలేరు. అంతమంది రోగులు ఉంటారు. ఆ సమయంలో కేవలం మీ దృష్టి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా, వారికి వరదానాల ద్వారా అల్పకాలిక శాంతిని ఇవ్వగలుగుతారు. ఎంతోమంది చనిపోతారు. చనిపోయిన వారిని తగలబెట్టే సమయం కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇక అతిలోకి వెళ్ళాలి కదా! అతిలోకి వెళ్ళిన తర్వాతే అంతం ఏర్పడుతుంది. ఇప్పటి సమాచారాల అనుసారంగా కూడా ఏదైనా క్రొత్త రోగం వ్యాపిస్తే అది ఎంత త్వరగా వ్యాపిస్తుంది. డాక్టర్లు ఆ క్రొత్త రోగానికి మందు కనుక్కునే లోపే ఎంతోమంది చనిపోతారు. ఎందుకంటే ఇది అతిలోకి వెళ్తోంది. బాబా ఈ మురళి 1981లో చెప్పారు. ఈ మధ్యనే కరోనా వచ్చింది. ముందే బాబా చెప్పారు. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అప్పుడే డాక్టర్లు కూడా మాకన్నా ఏదో శ్రేష్టమైనది ఉంది అని అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు అభిమానం యొక్క కారణంగా ఆత్మ మొదలైనవి ఏవీ లేవు, వైద్యమే సర్వస్వము అని అంటారు. ఆ తర్వాత
డాక్టర్లు కూడా అనుభవం చేసుకుంటారు. ఎప్పుడైతే ఏమీ కంట్రోల్ చేయలేకపోతారో అప్పుడు దృష్టి ఎటువైపుకు వెళ్తుంది? ఇప్పుడైతే క్రొత్త క్రొత్త రోగాలు ఎన్నో రానున్నాయి. కానీ ఈ క్రొత్త రోగాలు క్రొత్త పరివర్తనను తీసుకొస్తాయి. మీరు చాలా చాలా భాగ్యశాలి ఆత్మలు. వినాశనానికి ముందే మీ అధికారాన్ని పొందారు. మిగిలిన వారంతా మేమేమీ పొందలేదు అని ఆర్తనాదాలు చేస్తారు. మరియు మీరు బాప్దాదాతో పాటు హృదయ సింహాసన అధికారులుగా అయి వారికి వరదానాలు ఇస్తారు. కావున మీరంతటి భాగ్యవంతులు. సదా సంతోషంగా ఉంటున్నారు కదా! సదా ఇదే ఆనందంలో తేలియాడుతూ మీ వద్దకు వచ్చే రోగులను కూడా సదా సంతోషం యొక్క ఊయలలో ఊపండి. దానితో మిమ్మల్నే భగవంతుడి యొక్క అవతారంగా భావించడం మొదలు పెడతారు. కానీ మీరు యథార్థమైన వారి వైపుకు దారి చూపిస్తున్నారు. ఎప్పుడైతే ఇటువంటి భావనలోకి వస్తారో అప్పుడే ఆ మార్గాన్ని చూపించగలరు కదా! కావున అందరూ అలా తయారుగా ఉన్నారు కదా! డాక్టర్లు అందరి యొక్క చాలా మంచి గ్రూప్ ఉంది. ఇప్పుడు ఇలాగే విఐపీల యొక్క గ్రూపును తీసుకురండి. ఎవరు ఎలా ఉంటారో వారు అలాంటి వారినే తీసుకొస్తారు కదా! కావున ఎంతమంది డాక్టర్లు అయితే వచ్చారో అంతమంది విఐపీలు కూడా వారు డాక్టర్లే. వారు వస్తారు కదా! విదేశాలలో కూడా అందరూ తల వంచడం అనుభవం చేసుకుంటారు. సైన్సు సైలెన్స్ యొక్క శక్తి ముందు తప్పకుండా తల వంచుతుంది. ఇప్పుడు గొప్ప గొప్ప సైన్స్ వారు కూడా నిరాశ చెందుతున్నారు. మరి ఇక ఎక్కడికి వెళ్తారు? ఎక్కడైతే సైలెన్స్ వారైనా మీ యొక్క కిరణాలు కనిపిస్తాయో అక్కడికి తప్పకుండా వస్తారు. మీ యొక్క సమయానుసారంగానే మీ ఆత్మ ద్వారానే వారు ఆటమును తయారు చేశారు. మీ నుండి కాపీ చేశారు అణుబాంబులను. ఆత్మిక శక్తి లేకపోతే ఈ ఆటమిక్ బాంబులను తయారు చేసేది ఎవరు? ఎప్పుడైతే నలువైపుల అంధకారం వ్యాపించిపోతుందో అప్పుడు మీ యొక్క కిరణాలు అంధకారంలో స్పష్టంగా కనిపిస్తాయి. జ్ఞానం యొక్క ప్రకాశం, గుణాల యొక్క ప్రకాశం, శక్తుల యొక్క ప్రకాశం, అన్ని ప్రకాశాలు లైట్ హౌస్గా పనిచేస్తాయి. మధువనంలోకి వచ్చారు, రిఫ్రెష్ కూడా అయ్యారు, మరియు సేవ కూడా జరిగింది. అలాగే ప్రత్యక్ష ఫలం కూడా లభించింది. ఏ ప్లాన్స్ అయితే తయారు చేశారో వాటిని ముందుకు తీసుకెళ్తూ ఉండండి. బాప్దాదా వద్దకైతే మీ సంకల్పాలు కూడా వచ్చి చేరుకుంటాయి. ఉత్తరాలైతే మీరు ఆ తర్వాత వ్రాస్తారు. అచ్చా పార్టీలతో సంగం యుగ బ్రాహ్మణుల యొక్క శృంగారము, సర్వశక్తులు మరియు సర్వగుణాలు. సదా బాబా యొక్క స్మృతి అనే ఛత్రఛాయలో ఉంటున్నారా? సదా బాబా యొక్క ఛత్రఛాయ మా పైన ఉంది అనే అనుభవం చేసుకుంటూ ఉన్నారా? పర్వతమును ఛత్రఛాయగా చేసుకున్నట్లుగా కల్పపూర్వపు స్మృతి చిహ్నంలో చూపించారు. కావున మొత్తం కలియుగ సమస్యలు అనే పర్వతాన్ని బాబా యొక్క స్మృతి ద్వారా సమస్యగా కాక ఛత్రఛాయగా చేసుకున్నారా? ఈ విధంగా సమస్యలను సమాధానపరిచే మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉన్నారా? ఏ విధమైన సమస్య స్వయాన్ని బలహీనంగా చేయడం లేదు కదా! మీరు విఘ్న వినాశకులుగా ఉన్నారా? లగ్నం యొక్క ఆధారంపై విఘ్నం ఎలా అనుభవం అవుతుంది? ఒక బొమ్మగా అనుభవం అవుతుంది. దీనిని మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వడం అని అంటారు. సర్వశక్తులు మీ జీవితం యొక్క శృంగారంగా అయిపోయాయా? సంగమయుగ బ్రాహ్మణుల యొక్క శృంగారం సర్వశక్తులే కావున సర్వశక్తులతో అలంకరించిన మూర్తులుగా ఉన్నారు. ఇప్పుడు గుణాలు మరియు శక్తులతో అలంకరింపబడతారు మరియు భవిష్యత్తులో స్థూలమైన ఆభరణాలతో అలంకరింపబడతారు. కానీ ఇప్పటి శృంగారం మొత్తం కల్పమంతటిలోకి శ్రేష్టమైనది. 10 శృంగారాలు 16 కళలతో సంపన్నంగా ఉంటారు. కావున ఇప్పటి నుండే సంస్కారాలను నింపుకోవాలి కదా! కావున ఈ విధంగా మీరు అలంకరింపబడిన మూర్తులే కదా! అచ్చా ఓం శాంతి.